आप लोग सबसे रिक्वेस्ट में बिलाल रज़ी अल्लाह तआला अन्हु की अज़ान की आवाज़ के सदक़े में इस जलसे को और इस जलसे के मकसद को अल्लाह ताला कामयाब करने के दुआ करने के आपसे मांगता हूँ। मैं मंजिल से आगे मंजिल तलाश करो, दरिया अगर मिले तो समंदर को तलाश करो, अल्लामा इकबाल साहब बोलते हैं। हर शीशा पत्थर के चोट से फुटता है, पत्थर को चोट देने के शीशे को तलाश करो। इवाल मुस्लिम మైనారిటీల ముందు, ఆదివాసీల ముందు, దళితుల ముందు, కార్మికుల ముందు, బీసీ సామాజిక తరగతుల ముందు కొన్ని సవాళ్లు నిలబడ్డాయి. చాలా సమావేశాలను మనం చూసి ఉంటాం. ఏ కులానికి కానీ మా సమావేశంలో ముస్లింల సమస్యలతో పాటు ఏ పీడిత సమూహాలు ఉన్నాగానే ముస్లింల సమస్యలు పరిష్కరించబడతాయి. కాబట్టి పీడిత సమూహాల ఒక భావ సారూప్యత సమ్మేళనంగా ఈ సభ నిర్వహించాలని చెప్పి మేము అనుకున్నాం. అదే పద్ధతిలో మేము వేదికపైకి అతిథుల్ని ఆహ్వానించుకున్నాం. ఇవాళ మనం చూస్తే వారు ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేషం బలంగా ముందుకు తెస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. కానీ వాటి వెనుక ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి. ఇవాళ మన కోవా బంధును వాడు టార్గెట్ చేసిండు. ఇవాళ రోడ్లపైన అమ్ముకుంటున్న పండ్లు ముస్లింలు అమ్ముతూ ఉంటే పండ్లు ఫలాలు ఆ పండ్లల్లో రసాయన పదార్థాలు కలిపి చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నాడు. అంటే దొరికిన ప్రతి అంశాన్ని వాడు మతంతో ముడివేస్తూ ఉన్నాడు. వాస్తవానికి వాడికి మతమే టార్గెటా, ఇంకో ప్రయోజనం ఉందా అని మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మన కోవా బంద్ అయితే వాడి మల్టీనేషనల్ షాపులలో పిజ్జర్లు బర్గర్లు అమ్ముకోవాల్సిన అవసరం ఉంది. మనం అమ్మే లస్సీ షర్బత్లు బంద్ అయితే వాడు థమ్సప్లు కోకోకోలా అమ్ముకోవాలని చెప్పేది వాడి టార్గెట్. మన పండ్లు రోడ్ల మీద అమ్మే పండ్లను మనం బంద్ చేపిస్తే వాడు మల్టీనేషనల్ కంపెనీలో ఆ పండ్లను వ్యాపారం చేయాలని చెప్పి వాడి ఉద్దేశం. ఇంకా నిర్దిష్టంగా చెప్పాలంటే మా టీఎఫ్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసమన్న ఉన్నారు. ఇవాళ మొన్నటి వరకు ఒక 10 ఏళ్ల వరకు మనం చూస్తే వ్యాపార రంగంలో వైశ్యులు ఏదో మేరకు బతుకుదేరు ఉండే. ఇవాళ వైశ్యుల పరిస్థితి చూస్తే వాళ్ళు యాచకులుగా మారుతున్న పరిస్థితి, రాజకీయ వ్యవస్థతో పాటు ఈరోజు ఆర్థిక వ్యవస్థను ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం ఎవరంటే మల్టీనేషనల్ కంపెనీలు, ఇంకా నిర్దిష్టంగా చెప్పాలంటే గుజరాత్ మార్వాడీలు. ఈరోజు ప్రతి రంగంలో వాడు ఆక్రమించుకున్నాడు. వాళ్ళను రక్షించడం కొరకు ఈరోజు నిరుద్యోగం పెరిగిపోయింది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 14 ఏళ్లలో ఒక్క జలవనరుల ప్రాజెక్టు కట్టలేదు, ఒక్క ఉపాధిని కల్పించే పరిశ్రమని వాడు నిర్మించలేదు. ఏదైనా పరిశ్రమలు వచ్చినాయంటే ఉపాధిని కోల్పోయే పరిశ్రమలే. ఉద్యోగాలను నియమించలేదు, ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చలేదు. మాట్లాడితే ముస్లిము, మాట్లాడితే పాకిస్తాను, మాట్లాడితే హలాలు, మాట్లాడితే క్రిస్టియను, మాట్లాడితే రిజర్వేషన్లు, మాట్లాడితే బీసీ. అంటే ఇదంతా ఒక అసంతృప్తి, సమాజంలో ఒక భయంకరమైన అసంతృప్తి వచ్చింది. ఇవాళ చూస్తే మా భూత్పూర్ మండలంలో ఒక గ్రామంలో ఒక గొల్ల మహిళ తన పిల్లల్ని తీసుకొని ఆత్మహత్య చేసుకున్నది. ఓ తల్లి తన పిల్లల్ని చంపుకుంటుంది. ఒక భార్య భర్తను చంపేస్తున్నాడు, భర్త భార్యను చంపేస్తున్నాడు. ఈ అంతా ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ ఉన్న ఆర్థిక అసమానతలు. తల్లి తాను ఆత్మహత్య చేసుకోవచ్చు బతుకుదెరువు లేకపోతే, పిల్లల్ని బతికించాలని ఏ తల్లి అయినా కోరుకుంటుంది. కానీ ఈ సమాజంలో రేపు నా పిల్లలకు కూడా భవిష్యత్తు లేదు, నాకంటే భయంకరమైన జీవితం వాళ్ళు అనుభవిస్తున్నారని ఒక అభద్రత భారతదేశాన్ని భారతీయ జనతా పార్టీ నిర్మించింది. ఆ అభద్రతతోటి వస్తున్న అసంతృప్తిని, ఆ అభద్రతతోటి వస్తున్న యొక్క నిరసనల్ని వాడు ముస్లింల వైపు క్రిస్టియన్ల వైపు మలిపి వాడి ఆయుష్ను పెంచుకుంటా ఉన్నాడు. ఆ ఆయుష్ పెంచుకుంటున్న విషయాన్ని వాడెంత ఆయుష్ పెంచుకుంటే భారతదేశ పేదలందరూ కూడా అంతటి దుఃఖాన్ని అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి వాడి ఆయుష్ను తగ్గించాల్సిన అవసరం ఉంది. వాడు ఏ కుట్రలతోటి పనిచేస్తున్నాడో దాన్ని బీసీ సామాజిక వర్గం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ముస్లింలకు, మీరు క్రిస్టియన్లకు, మీరు దళితులకు, మీరు ఆదివాసులకు అండగా నిలబడక
మాట్లాడకపోతే మీకు రాజ్యాధికారం రానే రాదు. మీరు రిజర్వేషన్ సాధించుకోకపోతే బీసీలకు రాజ్యాధికారం రానే రాదు. ఈ విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ సబ్బండ వర్గాలను మీరు కలుపుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఇవాళ ఆదివాసుల గురించి మాట్లాడుతున్నామంటే, మేము దళితుల గురించి మాట్లాడుతున్నామంటే దయతో మాట్లాడట్లేదు. మేము మా బాధ్యతగా మాట్లాడుతూ ఉన్నాము. ముస్లిం మైనార్టీలు కూడా కన్నీళ్ళ గురించి ఎవరైనా మాట్లాడదలుచుకుంటే, ముస్లిం మైనార్టీల దుఃఖం గురించి ఎవరైనా మాట్లాడదలుచుకుంటే మీరు దయతో మాట్లాడాల్సిన అవసరం లేదు, మీరు బాధ్యతగా మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పి మీతోటి గుర్తు చేస్తూ, ఈ సమావేశం యొక్క లక్ష్యాన్ని, ప్రధానంగా ఈ లక్ష్యంతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నాము. దీన్ని గమనంలో ఉంచుకొని, సమయాన్ని కూడా గమనంలో ఉంచుకొని అందరూ కూడా మాట్లాడాల్సిందిగా కోరుతూ ఇప్పుడు జూలకంటి రంగారెడ్డి గారు